నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సో మనం చూస్తూ ఉన్నాము జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి కేసు తునికి సంబంధించి. సో ఈ పాపని కిడ్నాప్ జరిగిందా అనే కోణంలోన పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. అయితే ఒక ఉన్మాది ఎత్తుకొని వెళ్ళాడు అనేది అయితే ఒక అనుమానం అయితే వస్తుంది. అలాగే వాళ్ళ కుక్కకి కూడా కొన్ని రకాల గాయాలైనవి అని చెప్పేసి. సో అసలు ఏంటి ఇది కేసు అంతా కూడా ఇంత మిస్టరీగా మారింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అసలు ఏంటి సార్ అంటే తుని కేసు ఒక సినిమా లెవెల్లో మిస్టరీగా ఉందంతా కూడా. 3 రోజుల నుంచి మొత్తం మీడియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చాలా టెన్షన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఇప్పుడు జాహ్నవి ఏమైంది అని అడిగే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే 3 ఏళ్ల చిన్న పాప శనివారం మార్నింగ్ మిస్ అయింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద స్థాయి సెర్చ్ ఆపరేషన్ జరగలేదు. దాదాపు 10 టీములకు పైన 100 మందికి పైన వెతుకుతున్నారు. డ్రోన్లు, తర్వాత స్నైపర్ డాగ్స్, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారు. దాంతోపాటు లోకల్ గ్రామస్తులు కూడా అక్కడ అది మొత్తం అడవి ప్రాంతం, అది అందువల్ల చాలా కష్టంగా ఉంది. సో అసలు ఇది ఎలా జరిగింది, ఏమై ఉండొచ్చు, పోలీసులు ఏం చెప్తున్నారు, రకరకాల కథనాలు వస్తున్నాయి, అవన్నీ ఏది నిజము, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. వీళ్ళది వచ్చి కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్. వీళ్ళ నాన్న పేరు శంకర గణేష్, అమ్మ భవాని. వీళ్ళకి 2 పిల్లలు. వీళ్ళు కూలి పని చేసుకుంటారు. అక్కడ పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటకి వీళ్ళ ఫ్యామిలీ వాచ్మెన్ డ్యూటీ, కేర్ టేకింగ్ డ్యూటీ చేస్తున్నారు. తోటను చూసుకుంటున్నారు. ఆ టైంలో ఇతనికి ఎవరు ఫోన్ చేసి రమ్మంటే బైక్ తీసుకుని వెళ్తుంటే చిన్న పాప, 3 ఏళ్ల పాప, ఆ పాప పేరు జాహ్నవి అంటారు, పూర్తి పేరు శంకర జ్ఞానేశ్వర యాక్చువల్ గా. సో ఆ పాపను తీసుకొని తను వెళ్ళాడు. మళ్ళీ పనిబడి మళ్ళీ ఇంటికి వచ్చేసి పాపను వదిలేసి మళ్ళీ వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు పాప కూడా అతని బైక్ వెంట బయలుదేరింది. అమ్మాయేమో లోపల ఎక్కడో పెద్ద పాపతో స్నానం చేయించడం ఏదో పనిచేస్తుంది. ఆయన ఏమనుకున్నాడు, ఇంట్లో వదిలేసాం కదా, ఇంట్లో ఉంటది అనుకుని అతను వెళ్ళిపోయాడు. ఈ పాప ఏమో నాన్నతో పాటు వెళ్ళాలని మళ్ళీ వెనక పడింది. కుక్క కూడా ఉంది. కుక్క కూడా ఈ పాపతో వెళ్ళింది. 2 కలిసి వెళ్ళారు. ఈమె తల్లి చూసుకోలేదు. తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడు. ఒక 1/2 అవర్ తర్వాత ఈమె తల్లి ఏమనుకుంటుంది, నాన్నతో కూడా వెళ్ళింది అని తల్లి అనుకుంటుంది. తల్లి తెలియదు అసలు ఇక్కడ వదిలిన సంగతి తెలియదు. సో ఒక 1/2 అవర్ తర్వాత ఊర్లో పశువులు మేపుకునే ఒక అతను వచ్చి, అమ్మ మీ పాప, చిన్న పాప ఎక్కడా అని అడిగాడు. పెద్ద పాప ఎక్కడా అని అడిగాడు. అతనికి పెద్దగా వివరాలు తెలియదు. పెద్ద పాప ఎక్కడ అంటే పెద్ద పాప ఉందా అన్నాడు. ఉందనింది. చిన్న పాప ఎక్కడా అన్నాడు. చిన్న పాప వాళ్ళ నాన్నతో కూడా పోయింది అని చెప్పాడు. ఎందుకు అడుగుతున్నారంటే, వాళ్ళ నాన్నతో కూడా పోయిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అన్నాడు. నా ఫోన్ ఛార్జింగ్ లేదు, మీరే చేయండి అంటే అతనే చేశాడు. చేస్తే లేదు, నేను వాళ్ళ అమ్మ దగ్గర ఉంది పాప అని చెప్పాడు అతను. ఎవరు, నాన్న. అమ్మ దగ్గర ఉంది అంటున్నాడు మీ హస్బెండ్, నువ్వేమో ఆయన దగ్గర ఉంది అంటున్నావు. ఆయన దగ్గర లేదు. యాక్చువల్ గా ఒక అతను కొంత తిక్కగా ఉంటాడు, అతను చూశాడంట మీ పాపని, ఏడుస్తుందంట. దగ్గరికి వెళ్తే కుక్క మీదకి వచ్చిందంట. అతను భయపడి వచ్చేసాడు. నాకు వచ్చి చెప్పాడు, నేను మీకు చెప్తామని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పాడంట. దాంతో ఈమె టెన్షన్ వచ్చేసింది. మళ్ళీ భర్తని అలర్ట్ చేసింది, ఇలాగంట అని. ఇంకా అక్కడి నుంచి ఎతకడం మొదలు పెట్టారు. ఇంకా బంధువులు తీసుకున్నారు. అందరు కలిసి ఎదుగుతుంటే దొరకట్లేదు. అలాగా ఒక 11 వరకు ఎతికారు. ఎతికి ఇంకా దొరుకుతుందా లేదా అనేది వీళ్ళకి అనుమానం వచ్చేసి పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని ఊర్లో వాళ్ళు చెప్తే వెళ్ళి తుని పోలీస్ స్టేషన్ లో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు మామూలుగా ఎవరైనా మిస్సింగ్ అంటే జనరల్ గా ఎతుకుతారు, వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా, అలా చూసారు వాళ్ళు. ఎక్కడ ఏమీ కనపడలేదు. సీసీటీవీలు అవి ఎక్కడ లేవు దగ్గరలో. ఉన్న వాళ్ళు చూస్తే ఎక్కడ కనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి ఇది మెల్లమెల్లగా చిన్న పాప ఇలా అయిందని మీడియాకి వెళ్ళిపోయింది. మీడియా ఎప్పుడైతే యాప్ చేసిందో ఇంకా కలెక్టర్, తర్వాత ఎస్పీ, వీళ్ళు కూడా ఎస్పీ బిందు మాధవ్, తర్వాత డిఎస్పీ తిలక్, రూరల్ సిఐ చెన్నకేశవులు, వీళ్ళందరూ కూడా ఇంకా సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకొని ఇంకా వెతకడం మొదలు పెట్టారు. అక్కడ ఏంటంటే అది లోయలు, కొండ, అలాగా టెరైన్ టఫ్ గా ఉంది. ఎతకడం కూడా కష్టంగా ఉంది. ఎక్కడ కూడా కనుచూపు మేరలో లేదు. అయితే నిన్న
కుక్క మాత్రం కొండ దిగుతూ కనబడింది కుక్క. ఓకే. సో కనబడేసరికి వీళ్ళందరూ ఆత్రంగా వెళ్తే అది వీళ్ళ మీదకి వచ్చి అటాక్ చేయడానికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయింది. సో దానికి గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక మిస్టరీ ఏంటంటే ఈ ఉన్మాదేమన్నా ఎత్తుకెళ్ళాడా, తిక్కగా ఉన్నాడా అన్నారు, అతనేమన్నా ఎత్తుకెళ్ళిపోయి ఒక డ్రామా ఆడుతున్నాడా అనేది తెలియదు. బతికే ఉందని పోలీసులు నమ్ముతున్నట్టుగానే నిన్న కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి అది 3 రోజులుగా ఉంది, భయంకరమైన వేడి ఉందంట ఆ ఏరియా అంతా, హీట్ ఉంది. ఆ హీట్ లో ఈమె పాప డిహైడ్రేషన్ లోనే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడైనా పడిపోయిందా అనేది ఒక అనుమానం. ఏదైనా గుంతలు గానీ అలా ఏమన్నా పడిపోయిందా, అక్కడ చిన్న చిన్న నీటి గుంతలు అట్లాంటివి కూడా ఉన్నాయి. ఒక దగ్గరలోనే తోటకి దగ్గరలోనే ఒక చిన్న పాండు కూడా ఉంది. సో దాంట్లో కూడా వెతికారు వీళ్ళు, పాండ్ అంతా కూడా గాలించారు. సో కానీ కనబడలేదు. కుక్క దొరికితే దాన్ని పరిశీలిస్తే దానికి ఎలాంటి గాయాలు అయ్యాయి, ఎవరిని కొట్టారా, లేకపోతే పడిపోయిన గాయాలా, లేకపోతే వేరే అక్కడ ఒక చిరుతపులు కూడా ఇలా 2-3 నెలల ముందు కూడా కనబడిందని చెప్తున్నారు ఆ ఏరియాలో. అట్లాగే అక్కడ వైల్డ్ బోర్స్ ఉన్నాయి, అంటే అడవి పందులు ఉన్నాయి. సో అట్లాంటివి ఏమన్నా అటాక్ చేశాయా? మామూలుగా కుక్క అయితే ఈ పాప తరపున అగ్రెసివ్ గా ఉంది, ఎవరైనా వచ్చినా దగ్గరికి అటాక్ చేస్తుంది అనేది పిచ్చివాడు చెప్పిన మాటల్లో అర్థమైంది. అది ఎంత నిజమో తెలియదు కానీ మొత్తానికి అదే అనిపించింది. తర్వాత కూడా కుక్కను పట్టుకోవాలంటే దగ్గరికి రాకుండా అటాక్ చేయడం వెనక అది కూడా ఏదో ట్రామాకు గురైనట్టుగా అక్కడ ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే దాని మీద ఎవరన్నా అటాక్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా జంతువు అటాక్ చేయడం, దాంతో అది కూడా కొద్దిగా పెట్రిఫై అయిపోయింది, అంటే అది కూడా అలర్ట్ అయిపోయింది. అందువల్ల ఎవరిని దగ్గరకు రానిట్లేదు. సో మనుషుల దగ్గరికి రానిట్లేదు అంటే మనుషులే ఎవరైనా పాపను ఎత్తుకుపోయి కుక్కను కొట్టి పాపను ఎత్తుకుపోయారా అనేది ఒక అనుమానం. పోలీసులు ఏం చెప్తున్నారంటే పాప క్యూట్ గా ఉంది, ఎక్కడైనా ఒంటరిగా దొరికినప్పుడు ఎత్తుకెళ్లి వాళ్ళు పెంచుకోవడానికో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరికైనా అమ్మేయడానికో కూడా ట్రై చేస్తుండొచ్చు, అలాంటి పాజిబిలిటీ ఉంది. రెండోది ఏంటంటే ఈ చిరుతుపులు అటాక్ చేసి ఉండొచ్చు, లేదా అడవి పంది లాంటిది ఏమన్నా అటాక్ చేసి ఉండొచ్చు. సో అలాంటి జరుగుండే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే ఆ పాప ఎక్కడైనా నీటి గుంతలో కానీ ఇంకొక చోట పడిపోయి ఉండే అవకాశం ఉంది. ఈ 3 రోజులుగా నీళ్లు ఫుడ్ లేకుండా, అంటే నీళ్లు అక్కడక్కడ ఉన్నాయి, తాగుండే అవకాశం ఉంది. బట్ కుక్క వెళ్ళిందా, చిన్న పాప కాబట్టి 3 ఏళ్ల పాప, ఇంకా నీళ్లు దొరకని ప్రాంతానికి వెళ్ళి కానీ అమ్మాయికి ఏమి తెలియకుండా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింటే మాత్రం అది కష్టమే. ఎందుకంటే డిహైడ్రేషన్ గురవుతారు, భయంకరమైన వేడి ఉంది, వెతకడం కూడా అందుకే కష్టం అవుతుంది అనేది చెప్పారు. ఇప్పటి వరకు అయితే హెలికాప్టర్ లాంటిది ఏం వాడలేదు కానీ డ్రోన్స్ అయితే వాడారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎదుగుతున్నారన్న స్పృహ ఉండి వాళ్ళు ఏదన్నా నేను ఇక్కడ ఉన్నానని అరవడం ఇంకోటో ఉంటది. పాపకి ఏం తెలీదు, ఏడుస్తుంటది, భయము. సో రెండోది అది కూడా ఇదే అవుతుంది, ఓపిక పోతుంది, ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు, సొరదపోయి ఉండొచ్చు. ఇవి చెప్తున్నారు పోలీసులు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఏడుస్తున్నారు. మామూలుగా అయితే రూరల్ ఏరియాలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు. పిల్లలు మాయమైపోవడం ఇలాగా. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పిల్లలు, సంవత్సరానికి 1000 మంది పిల్లలు మిస్సింగ్ కేసులుగా NCRB లో కూడా నమోదవుతున్నాయి. సో ఇదైతే పోలీసుల వైపు నుంచి మాత్రం మెచ్చుకోవాలి. వాళ్ళు చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నారు. 1 lakh రూపీస్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు పాప ఆచూకి చెప్తే రూరల్ ఏరియాలో. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఎదుగుతున్నారు. రెగ్యులర్ గా కొంతమంది అడవుల్లోకి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన దారులు అవన్నీ వెతుకుతున్నారు కానీ ఇప్పటికైతే దొరకలేదు. అందుకని పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ జంతువు ఏదైనా అటాక్ చేసి ఏమన్నా అయినా కూడా పాప శవమన్నా దొరకాలి, ఆనవాళ్ళు దొరకాలి. అవేమీ లేవంటే ఎవరైనా ఎత్తుకుపోయి ఉండొచ్చు, ఈ ఉన్మాదేమన్నా ఎత్తుకుపోయాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. అతన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. అతనైతే నాకు తెలీదు, అక్కడ కుక్క అటాక్ చేస్తుంది, ఏడుస్తుంది పాప, నేను వచ్చి చెప్పాను అనేది అతను చెప్తున్నాడు. సో ఇంకెవరైనా ఎత్తుకుపోయి ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎవరన్నా పెంచుకోవడానికి కానీ లేకపోతే ఇంక దేనికైనా ఎత్తుకుపోయి ఉండొచ్చు ఒంటరిగా పాప కనపడేసరికి అనేది ఎక్కువగా పోలీసులు నమ్ముతున్నారు. అందుకని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అక్కడ కూడా CCTV ఫుటేజీలు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఆ యాంగిల్లో కూడా